హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా కిచిడి ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. నేనెలా చేస్తున్నానంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వీటితో పాటుగా మిరియాలు, యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి వీటిని తీసుకొని తర్వాత దీంట్లోకి ఆవు నెయ్యి, కొంచెం ఇంగువ, వెజిటబుల్స్ అయితే ఏవైనా వేసుకోవచ్చండి. అల్లం, పచ్చిమిరపకాయ, ఇక నేను మెంతికూర వేసుకున్నాను, కరివేపాకైనా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రోజన్ స్వీట్ కార్న్, బఠానీ తీసుకున్నాను. క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేశాను. 1/4 బియ్యానికి 3/4 వంతు పప్పులు కలిపాను. కందిపప్పు, పెసరపప్పు 2 కలిపి వేసాను. అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను. దలసరి గిన్నె లేదా కుక్కర్ కానీ పెట్టుకొని ఇలాగ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. దీంతో పాటుగా ఆయిల్ కూడా వేస్తున్నాను. 2 కలిపి తీసుకుంటున్నాను. నెయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిట్పట్లాడిన తర్వాత మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా ఇందులో వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. ముందే వేసేస్తే మాడిపోతుంది కదా. ఇవన్నీ కూడా వేగుతున్నప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మెంతికూర ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మెంతికూర కూడా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మెంతికూర బదులుగా ఏ ఆకుకూర అయినా కూడా కొంచెం కలుపుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, బియ్యాన్ని కూడా ఇందులో వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి పసుపు, తర్వాత మీకు రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 8 గ్లాసుల ఎసరు వాటర్ పోస్తున్నాను. అంటే 1/4 బియ్యానికి 3/4 కప్పు పప్పులు వేసాను కదా, అంటే 2 గ్లాసులు అయింది. ఒక గ్లాసుకి 4 గ్లాసుల చొప్పున వాటర్ పోసాను అనమాట. వాటర్ ఏమీ ఎక్కువైపోదండి, కరెక్ట్గా సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత కట్టేశాను. చూస్తున్నారు కదా మీరే, కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. అడుగునేమీ మాడిపోదు. పొడిపొడిలాడుతూ రావాలంటే కనుక మీరు ఎసరు తగ్గించుకుంటే సరిపోతుంది. శ్రీరామ సాయి సిద్ధావతారం శ్రితజనా మందారా ద్వారకామాయి భవన విహార భవభయ పరిహార.